ప్రతి ఫర్నిచర్ పిల్లలకు అవైలబిలిటీ ఉంచితే 1,50,000 2 లక్షల జీతాలు తీసుకునే టీచర్లు, బీఎడ్ చదివిన వాళ్ళు, ఇంగ్లీష్ మీడియంలో ట్రైనింగ్ పొందిన వాళ్ళు, కంప్యూటర్ వచ్చిన వాళ్ళు, పీఈటీలు, ఇంతమంది టీచర్లు మనకు ఉన్నా మనకు టీచర్ల కన్నా పిల్లలు అక్కడ వెళ్ళడం లేదు అని అంటే టీచర్ల ప్రాబ్లం కాదు, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లము. అంటే అది మన ప్రాబ్లము. ఈ చట్టసభలో ఉన్న శాసనసభ్యుల సమస్య, ఇది మనం తీర్చాల్సిన అవసరం ఉన్నది. ఇది మనము ఆలోచించుకోవాలి. స్కూల్లో టచ్ స్క్రీన్ ఇచ్చారు, కానీ అక్కడ పోతే కిటికీలు ఉండవు, అక్కడ పోతే ఫ్లోరింగ్ బాగుండదు, కనీసం పెచ్చులుడిపోతూ ఉంటాయి, పలిగిపోతాయి. వరండాల్లో కనీసం కూర్చుందామంటే బండలు మొత్తము లోతుకు పోయి ఉంటుంది, దిగిపోయి ఉంటుంది. అసలు స్కూల్ వాతావరణం చూస్తే కలర్లు లేక ఎన్నో రోజులైనాయి అని ఆ కలర్లు కూడా వేయించుకునే పరిస్థితి లేదు. అక్కడే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు ఏదో దయార్థ హృదయంలో ఆ ఊర్లో ఎంతో చదువుకొని పోయిన వాళ్ళు, ఎవరైనా డబ్బులున్న వాళ్ళు ఉంటే ఎంతో కొంత సాయం చేసి ఇంత కలర్ వేసుకుంటున్నారు. అది 26 జనవరికో లేకుంటే 15 ఆగస్టుకో. ఇది మన చదువు. ఇది ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇవాళ కనీసము 20,000 కోట్ల రూపాయల ఫీజులు కట్టుకుంటూ పిల్లల్ని చదివించుకునే తల్లిదండ్రులు ఉన్నారు. ఎల్కేజీ యూకేజీకి 2 లక్షలు తీసుకుంటున్నారు. కానీ కొన్ని స్కూళ్ళ 15 లక్షలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఉన్నోడు పిల్లల్ని చదివించుకుంటుండొచ్చు. ఫీ రెగ్యులరేషన్ కమిటీ స్కూళ్ళకు లేదు. ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు విచ్చలవిడిగా ఫీజులు పెంచుతున్నారు. ఎందుకు ఫీజులు పెంచుతున్నారో ఎవరికి అర్థం కాదు. దాని మీద ఇన్స్పెక్షన్ ఉండదు. అందులో ఉన్న పర్సెంటేజ్ ప్రకారంగా సొసైటీలో కంట్రోల్లో పనిచేసే స్కూళ్ళలో కనీసము ఏ హెడ్కి ఎంత ఖర్చు పెట్టాలి, టీచర్లకు ఎంత పర్సెంటేజ్ జీతాలు ఇవ్వాలి, మెయింటెనెన్స్కి ఎంత ఉండాలి, ఇది కూడా చూసే వాళ్ళు లేరు. ఇలాంటి పరిస్థితిలో మనము ప్రైవేట్ స్కూళ్ళు ఎదుగుతూ పోతుంటే గవర్నమెంట్ స్కూళ్ళు దిగుతూ పోతున్నాయి. గవర్నమెంట్ స్కూళ్ళు డీఫంట్లోకి వస్తున్నాయి. రేషనైజేషన్ చేసి పిల్లలున్న దగ్గర టీచర్లు ఉండరు, టీచర్లు ఉన్న దగ్గర పిల్లలు ఉండరు. ఇవన్నీ సమస్యలే. మిడ్ డే మీల్స్ కానీ పోతే కారం నీళ్ళు, అక్కడ పోతే సన్న బియ్యం ఇచ్చినా కానీ అన్నం పెట్టే వాళ్ళ దగ్గర నిజాయితీ లేదు. మహిళా సమాఖ్యలకు ఇచ్చిన దగ్గర, గుడ్లు పెట్టాల్సిన దగ్గర డబ్బులు లేవని చెప్పి అరటి పనులు ఇచ్చిన సందర్భం నేను కల్లారా చూసి ఇన్స్పెక్షన్ చేసినాం. కావాలంటే కామారెడ్డి జిల్లా డిఓ గారిని అడగండి, అక్కడ ఉన్న టీచర్లను అడగండి. నేను ఇది ఆరోపణలు చేయట్లేదు. హెల్త్, ఎడ్యుకేషను ఈ రెండు ఒక ఇల్లు ఉంటే మామూలు వ్యక్తి బతకగలుగుతాడు. కానీ బిలో పావర్టీ లైన్ని ఇంకా లోపలికి పోయే పరిస్థితికి తీసుకొస్తున్నాం తప్ప ఎబో పావర్టీ లైన్కు మనం చేయట్లేదు అనేది నా అభిప్రాయము. అధ్యక్ష, అందుకే ప్రభుత్వంలో నేను కూడా ఒక భాగస్వామ్యమే కాబట్టి ఇలాంటి మార్పులు వస్తే తప్ప స్కూళ్ళలో పిల్లలు పెరగరు. ఇవాళ నేను కూడా ప్రయత్నం చేస్తున్నామండి. ఎట్టి పరిస్థితులలో స్కూళ్ళలో తిరుగుతూ ప్రైవేట్ సెక్టార్ కన్నా 1% అన్నా కామారెడ్డి నియోజకవర్గంలో 1% అన్నా గవర్నమెంట్ స్కూల్లో అధికంగా ఉండాలనే ప్రయత్నంలో స్కూళ్ళల్లో తిరుగుతూ ఉన్నాం. ఇవాళ మిడ్ డే మీల్స్ కోసమే పిల్లలు రావడము అనేది ఏదైతే ఆలోచన చేసి పెట్టిరో ఆ స్కీము పెట్టినప్పటి పరిస్థితి వేరు. అప్పుడు నిజంగా కూడా భోజనానికి ఇబ్బంది పడే మామూలు వ్యక్తులు, గరీబోళ్ళు ఉండేటోళ్ళు కాబట్టి ఆ భోజనం కోసమన్నా స్కూళ్ళలోకి వస్తారని చెప్పి స్కూళ్ళలో పెట్టాం. ఇకపోతే స్కూళ్ళలో మనం యూనిఫామ్స్ ఇస్తాం. యూనిఫామ్ ఇస్తే ఒక గుండి పైకి ఉంటుంది, ఒక గుండి లోపలికి ఉంటుంది. కాలర్ ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది. పాయింట్ మొండిగా ఉంటుంది, లేకపోతే షర్టు పొడుగు ఉంటుంది. ఏమనంటే సైజు సరిగా లేదు అంటారు. ఇవన్నీ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు కాంట్రాక్టర్ తన స్వార్థ ప్రయోజనాల కోసము లేని వాళ్ళ పిల్లల మీద డబ్బులు సంపాదించే పరిస్థితికి దిగజారిపోతున్నది అనేది ఒక్కసారి ఆలోచించండి. అన్న, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఉన్నది, కానీ నేను గవర్నమెంట్ ఇన్స్టిట్యూటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లాగా కూడా నడపలేకపోవడానికి అవకాశం లేదు అనేది కాదు. గ్రౌండ్ ఉంది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్కూల్స్ ఉన్నాయి, ఆల్రెడీ టీచర్లు ఉన్నారు. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి, న్యూ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసి, ఒక వాష్రూమ్స్ పెట్టి, మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి, అక్కడ వాటర్ ఫెసిలిటీ ఇచ్చి, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇచ్చి, అక్కడ డ్యూయల్ డెస్కులు, ఫ్యాన్లు, ట్యూబ్లు, కలర్స్ చేసి ఆ స్కూల్ను అంగరంగ వైభవంగా చేసి ల్యాబ్స్ ఇవ్వగలిగితే ప్రైవేట్లో ఎబో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్కే వెళ్తారు. ఇకపోతే హెల్త్ను చూస్తే హెల్త్లో డాక్టర్స్ను అందరూ అంటారు, ప్రైవేట్ దాంట్లోకి వెళ్తే 2 లక్షలు 3 లక్షలు ఫీజు కట్టే దగ్గరనేమో చేతులు కట్టుకొని నిలబడే ఈ జనం
గవర్నమెంట్ దగ్గరికి రాగానే ఇదేదో ఫ్రీ అని చెప్పేసి ఈ డాక్టర్లు మనకు నౌకర్లు, వీళ్ళని ఏమన్నా పర్వాలేదు అనే పరిస్థితికి దిగజారిపోయింది. ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్గా డాక్టర్లు ఉంటున్నారు. డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ రాయాలంటే, ఒక పేషెంట్ను చూసి డిస్క్రైబ్ చేయాలనుకుంటే, ఆ ప్రిస్క్రిప్షన్ రాయాలి, డయాగ్నోస్ చేయాలి అని అనుకుంటే క్యారిడార్లో నిలబడి స్ట్రెచర్ మీద పెన్ను పేపర్ పట్టుకొని రాసే పరిస్థితి ఇది మన దగ్గర ఉన్నటువంటి వైద్యశాలల పరిస్థితి. దీంట్లో కూడా ఏముంది ఏం లేదంటే మంత్రి గారికి తెలియందని కాదు, అక్కడున్న సెక్రటరీ గారికి క్రిస్టినా గారికి తెలియందనేది కాదు, ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు. కానీ ఎలా చేస్తే మారుతుంది, ఎలా చేస్తే లేని వాడికి ఉపయోగపడతాము అనేది చూడాలని చెప్పేసి ఒక్కసారి ఆలోచించవచ్చు. ఎక్విప్మెంట్ ఉండగానే సరిపోదు, దాన్ని ఆపరేట్ చేసే వ్యక్తి కావాలి. ఎంప్లాయ్మెంట్ ఉండగానే సరిపోదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే సరిపోదు, అక్కడ మళ్ళీ చేయాల్సినటువంటి అన్ని సమపాలలో ఉన్నప్పుడే హాస్పిటల్లో ఓపీ 1200, 1500, 2000, 3000 ఓపీ పేషెంట్స్ ఎంతున్నారు, ఐపీ ఎంతున్నారు, ఇన్ పేషెంట్స్ అనేది మనం చూసుకోవచ్చు.